వాస్తవానికి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు తన సొంత ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అన్నది ముమ్మాటికి నిజం. మొదట మంత్రి పదవి వస్తదని, లేదా టీటీడీ చైర్మన్ ఇస్తారు అని, లేదా ఇది ఇంకేమైనా కీలకమైన బాధ్యతలు ఇస్తారేమో అనుకుంటే, తన నోరు కట్టేసే విధంగా డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు అన్న సంగతి అందరికంటే ఎక్కువ రఘురామకృష్ణంరాజు గారికే తెలుసు. అయినా కూడా ఆయనేమీ సైలెంట్‌గా లేరు. ఆయన మూతికేమీ తాళాలు లేవు. చాలా స్వేచ్ఛగా, ఒక రకంగా విశృంఖలంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కొన్ని కులాలను, మతాలను టార్గెట్ చేసి రఘురామకృష్ణంరాజు గారు చెలరేగిపోతూ ఉన్నారు. అండ్ తనను కస్టడీలో, లాకప్‌లో టార్చర్ చేశారనే కేసుకు సంబంధించి కొంత సీనియర్ ఐపీఎస్‌లను అరెస్ట్ చేయలేదు అనే అసంతృప్తిలో కూడా ఆయన పుష్టిగా ఉంది. ఆ అసంతృప్తి డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గానే కాస్తో కూస్తో ఇప్పటివరకు బయటపెడుతూ వచ్చారు. తాజాగా మాత్రం ఈరోజు తన అసంతృప్తిని పతాక స్థాయిలో వెళ్ళగక్కారు రఘురామకృష్ణంరాజు గారు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని ఇది ఒక చేతగాని ప్రభుత్వం అని, ఇది ఒక వ్యర్థమైన ప్రభుత్వం అని తీవ్రంగానే విరుచుకుపడ్డారు. కారణం ఏంటి అంటే, తాజాగా జరిగినటువంటి ఒక సభలో జడా శ్రావణ్ కుమార్ గారు రఘురామకృష్ణంరాజు గారిని ఉద్దేశించి, నీ సంగతి తేలుస్తా, రాజకీయ అంటే మామూలు సమాజ్ చేస్తా, అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు అని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నన్ను ఆ విధంగా మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోదా అని, ముఖ్యమంత్రి గారిని ఇలా అని మాట్లాడితే ఊరుకుంటారా అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ప్రశ్నిస్తూ, ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో నన్ను మాట్లాడినా కూడా నన్ను మాట్లాడినా అలాగే చర్యలు తీసుకోవాలి కదా, అంత చోద్యం చూస్తూ ఉన్నారా? ఇదేం ప్రభుత్వం? ఇది చేతగాని ప్రభుత్వం, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఊరుకుంటున్నారా అని చెప్పి, అసలు హోంశాఖ అదొక అర్థం లేని శాఖ, వ్యర్థమైన శాఖ, ఇన్ని మాట్లాడినా నా మీద వాళ్ళు చర్యలు తీసుకోలేకుండా ఉన్నారు అంటే, హోంశాఖ ఒక వ్యర్థమైన శాఖ అని చెప్పి, అటు హోంశాఖ మీద, ఇటు ప్రభుత్వం మీద అసలు వేస్ట్ శాఖ అని, చేతగాని ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే మాత్రం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటారు, నా మీద ఎందుకు మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరని, నేను కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి అని. సో ఒక రకంగా చెప్పాలి అంటే తీవ్రమైన అసంతృప్తిని చంద్రబాబు గారి సర్కార్ మీద ఈరోజు రఘురామకృష్ణంరాజు గారు అయితే వెళ్ళగక్కారు. సో ఇంతకుముందు కాసింత వెళ్ళగక్కిన ఈరోజు మాత్రమే అట్ పీక్స్. రాబోయే 1-2 రోజుల పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తాను నేను కూడా అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు అన్నారు. బహుశా రాబోయే రోజుల్లో ఆయన అసంతృప్తి కానీ, లేదా ఫ్రస్ట్రేషన్, పేరు ఏదైనా పెట్టండి, అది కనుక పతాక స్థాయికి చేరితే ఫైనల్గా మరి రాజు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.